నా ఒక ప్యాటర్న్ ఆఫ్ శారీ మంచిగా ట్రెండ్ అవుతుందంటే కొనుక్కుని కుట్టించి కట్టే లోపే దానికి ఇమిటేషన్ వచ్చేస్తుంది. ఇమిటేషన్ కూడా మామూలుగా రావట్లేదు. శారీ కొన్న మనమే పోల్చుకోలేనంతగా ఇమిటేషన్స్ వస్తున్నాయి. ఇంతకీ ఏంటిది బాధ అనుకుంటున్నారా? మా తమ్ముడు పెళ్లిలో నేను కంచి మీనాకారి శారీ అయితే షాపింగ్ చేసుకున్నాను అనమాట. సో ఇది శారీ అయితే అప్పుడు తీసుకునేటప్పుడు చాలా నచ్చి తీసుకున్నాను, కానీ ఇందులో ఇమిటేషన్స్ వచ్చేసాయి. అప్పటి నుంచి శారీ కట్టుకోవాలంటే మనసు రావట్లేదు. ఆ తర్వాత మళ్ళీ శారీ కట్టలేదు, కానీ ఈ రోజు కడదామని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే బడ్జెట్ కి తగ్గట్టుగా వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు, మాత్రం దానికి నేను ఎందుకు బాధపడి కట్టుకోకూడదు అని చెప్పి ఎంతో నచ్చి తీసుకున్నా. అయినా ఈ డిసాటిస్ఫాక్షన్ నాకెందుకు అనిపించింది. సో అందుకే ఈ అసంతృప్తిని అంతటిని పక్కన పెట్టి నాకు నచ్చి నేను తీసుకున్న ఈ సారీని కట్టేసుకున్నాను. ఈ రోజు ఒక ఫంక్షన్ కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. దానికోసం అని చెప్పి ఈ సారీ అయితే కట్టేసుకున్నాను. అండ్ నెక్ పీస్ వచ్చేసి సిల్వర్ ఫినిష్ నెక్ పీస్ అయితే వేసుకున్నా. సిల్వర్ ఫినిష్ బ్యాంగిల్ లేక గ్రీన్ అండ్ పింక్ స్టోన్ తో బ్యాంగిల్ కూడా వేసుకున్నాను. సో నా కంప్లీట్ లుక్ అయితే ఇది. వెళ్ళే వరకు మా వారు ఇంకా ఆదిత్య ఇదెక్కడా అని అడుగుతూనే ఉంటారు. అలాగే ఎంత బాగున్నా సరే వెళ్లే వరకు నేను ఇలా చీర సర్దుకుంటూనే ఉంటాను. ఇది కూడా నాలాంటి వాళ్ళే అయితే కనుక కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫంక్షన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.